ఇల్లు లేకుండా చెట్ల కింద ఉంటున్నోళ్ళు గుడిసెలేసుకొని జీవిస్తున్నోళ్లకు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సల్లని నీడ పట్టాసోటి నీటు ముచ్చట చెప్పిండు. ఇల్లు లేనోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడా అంటే కాదు కాదు, అవి పాత సర్కారు ఇండ్లాయే. ఇప్పుడు సారు కొత్త ఇల్లు కట్టియబోతున్నాడట. మరి ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లా లేకపోతే అవిటికి పేరేం పెడుతున్నాడు, ఏం కథ అంటారా అన్ని అరుచుకుందాం పారి. మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మామూలు స్పీడ్ మీద లేడు కదా. సర్కారు గల్లా పెట్టే ఖాళీగా ఉంది అనుకుంటానే ఓ పథకం వెనక ఓ పథకము విడుదల చేసుకుంటా పోతూనే ఉండు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు మంచి మురిపెంలోనే ఉన్నారు కదా. ఇండ్లు లేకుండా ఇబ్బంది పడేటోళ్లకు ఇంకెన్ని దినాలు కష్టాలు అనుకున్నాడో ఏమో. సొంత ఇంటి కళ తీర్చుకునేటట్టు చేస్తున్నాడట. రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టిస్తాడట. మరి ఆ పథకానికి ఏం పేరు పెడుతున్నారంటే ఇంకేది పెడతారు, ఇందిరమ్మ ఇల్లు అని పిలుస్తారట. మొన్నటిదాకానేమో డబుల్ బెడ్రూమ్లలో ఉన్నోళ్ళు ఏడున్నారు మీరు అంటే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లో ఉన్నామని చెప్పినట్టు ఇక కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలా రేవంత్ రెడ్డి సార్ కట్టించే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడతారట. అంటే మీరు ఏడున్నారని వాళ్ళని అడిగితే రేవంత్ రెడ్డి సార్ నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నామని ఉండేటోళ్ళు చెప్తారు కావచ్చు. ప్లాట్ ఉన్నదనుకో 5 లక్షల సాయం అందిస్తుందట సర్కారు. భూమి కూడా లేనోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకు కూడా జాగలతోని పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించి ఇస్తారట. మరి ఎప్పటి సంది పనులు సురువు చేస్తారు అంటే మార్చి 11 తారీఖు నాడు మంచి రోజు ఉన్నదట. ఆనాటి నుంచే పథకాన్ని అమలు చేస్తారట. అరువులైనోళ్ళు ఉంటే మటుకు దరఖాస్తులు పెట్టుకోండి, ఇందిరమ్మ ఇంట్లకు కుడికాలు పెట్టుండ్రి.